డియర్ ఆస్పిరెంట్స్, టీజీపీఎస్సీ నుంచి అయితే మనకి గ్రూప్ 1 మెయిన్స్ అయితే రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో, ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్‌కి సంబంధించిన రిజల్ట్స్ మనం ఆల్రెడీ మనకి అఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. ఒకసారి మనం అంటే ఇది జస్ట్ నా అజంప్షన్ మాత్రమే. ఒకసారి ఈ టోటల్ పోస్టులు ఎన్నున్నాయి? ఎంతమంది అటెండ్ అయ్యారు? ఎంత ఉండొచ్చు? ఎక్స్‌పెక్టేషన్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అన్నది నేను అస్యూమ్ చేసి చెప్తున్నాను. ఇది మాత్రం అఫీషియల్‌గా అయితే కాదు. నా ఎక్స్‌పెక్టేషన్ మాత్రమే. మేబీ ఇట్లాగే ఉండొచ్చు అని నా ఒపీనియన్ అనమాట. ఒకసారి మనం చూసినట్లయితే టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయండి మనకి? టీజీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి టోటల్ పోస్ట్ 563 పోస్టులు ఉన్నాయి. అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 21,000 ఉన్నారు. సో, టోటల్ మెయిన్స్‌కి అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 21,000 ఉన్నారనమాట. సో, ఈ 21,000లో సీరియస్ యాస్పిరెంట్స్ మనం చూసినట్లయితే 5,000 ప్లస్ ఉంటారు. సో, మనకు 5,000 ప్లస్ అంటే ఎంత పర్సెంటేజ్ ఉన్నారు ఈళ్ళు మొత్తం? 11.2% ఉన్నారు. ఈ 5,000 సీరియస్ స్టూడెంట్స్ కూడా టాప్ స్కోర్ రీచ్‌లో ఉంటారనమాట. సో, అంటే 11.2% టాప్ స్కోర్‌లోనే ఉండొచ్చు. మనం ఆల్రెడీ ఒక షీట్ నేను ఆల్రెడీ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుంటే టాప్ స్టూడెంట్స్ అందరూ కూడా 440 ప్లస్ ఉన్నారనమాట. అంటే మార్క్స్ 440 ఎక్కువ వచ్చినోళ్ళు ఉన్నారు. ఓపెన్ కేటగిరీ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. కానీ ఓపెన్ కేటగిరీలో 440 వచ్చి ఇందులో కూడా ఓపెన్ కేటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అందరూ ఉండొచ్చు. సో, ఈ రేంజ్‌లో అయితే ఉన్నారు. ఇది టాప్ స్కోరర్స్ కింద మనం చెప్పొచ్చు. ఇప్పుడేంటంటే మనం టాప్ స్కోర్ వచ్చేసినంత మాత్రాన జాబ్ వస్తదని గ్యారంటీ అయితే ఉండదు. అంటే రిజర్వేషన్ మనకు హారిజాంటల్ రిజర్వేషన్, వెర్టికల్ రిజర్వేషన్ అనేవి 2 టైప్స్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటాయని తెలిసిన విషయమే. సో, ఇప్పుడు ఒక్కొక్క కేటగిరీకి ఎన్ని మార్క్స్ వస్తే వాళ్ళు పోస్ట్ వస్తదని నమ్మకం పెట్టుకోవచ్చన్నది నేను ఒక అస్యూమ్ అయితే చేస్తున్నాను. చేస్తున్నాను. ఇది అయితే మాత్రం అఫీషియల్ అయితే కాదు. నా ఒపీనియన్ బేస్ చేసుకొని బట్ ఇంతవరకు ఇంత మార్కులు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా 1:2 రేషియోలో టీజీపీఎస్సీ పిలుస్తది కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్‌కి. సో, డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కంపల్సరీ ఉంటారు కాబట్టి మీరేం చేస్తారంటే ఈ మార్క్స్ వచ్చినోళ్ళు డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే బెస్ట్ అని నా సలహా అనమాట. ఒకసారి కేటగిరీస్ వైస్ చూసినట్లయితే మనం ఓపెన్ కేటగిరీ వచ్చేసరికి అంటే జనరల్ కేటగిరీ అంటాం కదా! సో, జనరల్ కేటగిరీ వచ్చేసరికి 430 మార్కులు ప్లస్ వచ్చాయనుకోండి. సో, 430 మార్కులు ప్లస్ వచ్చినోళ్ళందరూ కూడా డాక్యుమెంట్ రెడీ చేసుకోవడం మంచిది. ఓపెన్ కేటగిరీలో బీసీ, ఎస్టీ అందరూ కూడా ఉండొచ్చు. సో, వాటెవర్ ఇట్ మే బి బట్ జనరల్ కేటగిరీ 430 దాటితే మాత్రం అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ బీసీడీ కేటగిరీ కూడా సిమిలర్‌గా ఓపెన్ కేటగిరీ రేంజ్‌లోనే చూసుకుంటే 410 మార్కులు దాటిన వాళ్ళు చూసుకోవచ్చు. సో, ఇక్కడ ఫీమేల్ అంటే మేల్‌కి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది. ఫీమేల్‌కి మనం హారిజాంటల్ రిజర్వేషన్‌లో ఫీమేల్ వస్తారు. అది లాస్ట్‌లో చెప్తాను. సో, ఇక్కడ ఇది జనరల్‌గా చెప్తున్నానన్నమాట. జనరల్ కట్ ఆఫ్. బీసీడీకి వచ్చేసరికి మనకి 410 మార్కులకు దాటిన వారు డాక్యుమెంట్ రెడీ చేసుకోవడం బెటర్. ఈడబ్ల్యూఎస్ వారైతే మాత్రం 380 ప్లస్ వస్తే మార్క్స్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవడం బెటర్. ఎస్సీ కేటగిరీ వాళ్ళేమో 360 ప్లస్. ఎస్టీ కేటగిరీ వాళ్ళేమో 340 ప్లస్. బీసీఏ వచ్చేసరికి 370 ప్లస్. బీసీబీ వచ్చేసరికి 380 ప్లస్. బీసీసీ ఏమో 300 ప్లస్. బీసీసీ ఎందుకంటే మనకిక్కడ క్రిస్టియన్ అనేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. కాబట్టి పర్సెంటేజ్ తక్కువైనా గానీ జనాభా తక్కువ. అందువల్ల కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. ఇది బీసీసీకి సంబంధించి. అదే బీసీఈ వచ్చేసరికి 350 ప్లస్ ఉండొచ్చు. పీహెచ్ కేటగిరీ 300 ప్లస్. అంటే స్పోర్ట్స్ 320 ప్లస్ ఉండొచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా 300 ప్లస్ ఉండొచ్చన్నమాట. సో, ఇక్కడేంటంటే పీహెచ్, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఉమెన్ కేటగిరీ హారిజాంటల్ రిజర్వేషన్‌కి వెళ్తారు. సో, ఇక్కడేంటంటే ఉమెన్ కేటగిరీకి మనకొచ్చేసరికి ఈటిల్లో మనకి ఇక్కడ చెప్పిన కట్ ఆఫ్‌ల కంటే తక్కువే ఉంటాయి. డ్రాపే ఉంటుంది. ఖచ్చితంగా డిక్రీజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ మార్కులు వచ్చిన వాళ్ళు ఉమెన్స్ కేటగిరీ వాళ్ళు ఇంకా ఒక 10-20 మార్క్స్ తగ్గినా సరే వారికి వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హారిజాంటల్ రిజర్వేషన్‌లో ఉమెన్స్ ఉంటారు. సో, కాబట్టి ఈ రేంజ్‌లో మాత్రం మీరు మార్క్స్ ఉన్నాయంటే మాత్రం డెఫినెట్‌లీగా మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. డాక్యుమెంట్స్‌లో కూడా రెడీ చేసుకున్నప్పుడు మిస్టేక్ కూడా ఎందుకంటే మనకి 1:2 రేషియోలో అయితే పిలుస్తారు. 1:2 రేషియో అనమాట. ఇన్ కేస్ 1:3 రేషియో కూడా పిలిచే అవకాశం ఉండొచ్చేమో. బట్ 1:2 రేషియోలో పిలుస్తారు.
కాబట్టి డాక్యుమెంట్స్ కూడా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా కరెక్ట్ డాక్యుమెంట్స్, అప్డేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు తీసుకోవడం మంచిదనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి కొంతమంది డాక్యుమెంట్స్ విషయంలో 1:2 పిలుస్తున్నారంటే, డాక్యుమెంట్స్‌లో ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, సో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో 1:2 రేషియోలో డాక్యుమెంట్స్ అన్ని రెడీ పెట్టుకోండి అప్డేటెడ్. అదే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయ్ కింద చేస్తున్న వారు ఎన్‌ఓసీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలా. ఎన్‌ఓసీ సర్టిఫికేట్ అంటారు. నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. సో ఎన్‌ఓసీ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అంటే దీని మీద సర్టిఫికేట్స్ ఏం కావాలనేది ఒక వీడియో అయితే చేస్తాను. ప్రెజెంట్ మీకు మార్క్స్ మీద నా ఎక్స్‌పెక్టేషన్ అయితే ఇలాంటి ఈ మార్కులు వచ్చినోళ్ళైతే తప్పనిసరిగా పోస్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. టోటల్ 563 పోస్టులు ఉన్నాయి కాబట్టి, మనకి ఏదో ఒక పోస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ మార్కులు వచ్చినోళ్ళందరూ కూడా మీరు డాక్యుమెంట్స్ రెడీ చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్ అన్నమాట. ఓకే. ఇంక రిజర్వేషన్ వైస్‌గా అర్థమైందనుకుంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు నాకు తెలిసిన అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.